హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పు స్టైల్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? హాయ్ చెప్పు నాన్న, సే హలో. సో ఈరోజు వీడియో వచ్చేసి 2 స్పెషల్స్ ఉన్నాయండి. ఫస్ట్ వచ్చేసి మన ఛానల్ 500 సబ్స్క్రైబర్స్ రీచ్ అయింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికి. అండ్ ఇలానే మీ అందరి సపోర్ట్ ఎప్పటికీ ఇలానే ఉండాలనుకుంటా ఉన్నాను. అండ్ మన ఛానల్ని ఇలానే సపోర్ట్ చేస్తా ఉండండి అందరూ. సో నిజంగా చాలా చాలా హ్యాపీ అనమాట ఈరోజు. సో ఫస్ట్ అయితే మీరు బ్లాగ్ చూసేయండి, తర్వాత మళ్ళీ కలుస్తాం మిమ్మల్ని. హలో, గుడ్ మార్నింగ్. సో ఇది వచ్చేసి నా బర్త్డే రోజు మార్నింగ్ అండి. నేను ఈరోజు మార్నింగ్ బ్లాగ్ షేర్ చేస్తాను అన్నాను కదా. సో మార్నింగ్ నుండి పూజ నుండి స్టార్ట్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి నా చిన్న పూజా మందిర్. అండ్ నేను రెడీ చేసి వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి నేను అన్నీ క్లీన్ చేసుకొని కిచెన్ అంతా సర్దుకొని వచ్చేసరికి నాకు చాలా లేట్ అయిపోయిందనమాట. సో వాళ్ళ డాడీ ఆల్రెడీ దీపం పెట్టేసి వెళ్ళిపోయారు. మేము జస్ట్ పూజ చేసుకుందామనేసి కూర్చున్నాం అనమాట. వీళ్ళు ఏంటంటే ఇంకా వీళ్ళు చేస్తామనేసి వచ్చారు. సో అదే ఇక్కడ వీళ్ళకి బొట్టు పెట్టేసి కాసేపు వీళ్ళని కూడా పూజ గదిలో కూర్చోపెట్టాను అనమాట. సో ఇదేంటంటే గొడవ, ఒకరు ఫ్రంట్ కూర్చోవాలి, ఒకరు బ్యాక్ కూర్చోవాలి. ఎందుకంటే చాలా ప్లేస్ చిన్నదనమాట. ఒకరు కూర్చుంటే ఇంకొకరు కూర్చోటానికి ఉండదు. సో అలా పూజ అయిపోయింది మాది. అండ్ తర్వాత బ్రేక్ఫాస్ట్కి నేను ఇడ్లీ అండ్ పల్లీ చట్నీ చేశాను అనమాట. మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ పిండి, దోశ పిండి ఉంటే చాలండి. వీళ్ళకి ఇడ్లీ దోశ చాలా ఇష్టం అనమాట. డైలీ పెట్టిన తింటారు, మార్నింగ్ 3 పూట్ల పెట్టిన తింటారనమాట, అంత ఇష్టము. సో నేను పెద్దగా ఎక్కువ వెరైటీస్ అంటూ ఏమి ఉండవు. జనరల్గా మన ఏమంటారు ఇడ్లీ దోశ ఇలాంటివే ఉంటాయి అనమాట. ఓన్లీ సాటర్డే సండే కొంచెం వెరైటీ చేస్తూ ఉంటాను నేను. ఏం చేస్తున్నావు నాన్న? మమ్మీ కోమ్ చేస్తున్నావా? Curly? Yeah. You don't like straight hair? Yeah, I do not like straight hair. I like curl because you're going to be princess. Oh. Give me a band. I'll give it myself. సో ఈరోజు నా బర్త్డే కదా, అందుకని చెప్పేసి నాకు కోమ్ చేస్తూ ఉంది. And your girlfriend here, then is gonna have your birthday. అయిపోయిందా కోమింగ్? Yeah. Can you put band? Going my hair. Can you hold this okay? Sure, give it to me. Hello, Mummy. Happy birthday, Mummy. Thank you, Nana. Happy birthday, Mommy. Thank you, Sloki. Thank you so much. Mommy, Daddy didn't. We really need to make you gifts, Mummy. Yes, sir. Gift. A casino. And then a casino. Mummy, can we go get my Hero. That much. Mummy, can we go get my school stuff? చూడు, చూపించు శ్లోక. Oh, her hair is so soft and her side. Let me see. Ooh, so look, there's a braid right here. Now I'm princess, right? ఏంటి నాన్న? And also this one is gonna spin. శ్లోక. I got powder myself. Huh? I got powder myself. Ouch. రా నాన్న, క్లీన్ చేద్దాం రా. డాడీకి చూపిద్దామా? I got them. A borderland. చూడు అసలు ఒకసారి నీ ఫేస్. సో చూసారు కదండి, మా చిన్న పాప అనమాట శ్లోక. ఫుల్ అల్లరి, అసలు చూసారు కదా, ఫుల్ పౌడర్ అంతా పూసేసుకొని గోలు చేసేస్తూ ఉంది. సో తన్ని రెడీ అయితే చేసేసాను. అండ్ తర్వాత ఇక్కడ డీనాని కూడా రెడీ చేస్తూ ఉన్నాను అనమాట. ఈ హెయిర్ స్టైల్ చాలా క్యూట్గా వచ్చింది, అందుకే మీతో షేర్ చేస్తున్నాను. అండ్ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, నేను ఇయర్ రింగ్స్ చేశాను, ఆల్మోస్ట్ బేకింగ్ అంతా అయిపోయిందని చెప్పేసి. సో ఇవే అనమాట. సో చూసారు కదా, మా పాప పెట్టుకుంది. సో ఇవే అనమాట. అండ్ తర్వాత ఇంకొకటి ఇది, సో జుమ్కా టైప్ అనమాట. ఫ్లవర్ కేన్ చేసి, అది వచ్చేసి కేన్ తో చేశాను. అండ్ ఇది వచ్చేసి జస్ట్ నార్మల్ అనమాట. సో మీకు కనిపిస్తా ఉన్నా? Yeah. 2 colors. సో ఫైనల్ గా పర్లేదు, బాగానే వచ్చిందని అనుకుంటా ఉన్నాను.
Maybe. No, the same. Exactly. అండ్ తర్వాత ఇలా జుంకా అండ్ కింద బీడ్స్ అన్ని ఇది మొత్తం పాలిమర్ క్లే అన్నమాట. సో ఇది మొత్తం మన ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేసి బేక్ చేస్తే ఇలా వస్తుంది. అండ్ తర్వాత ఫిక్స్ చేశాను అనమాట. మనకు నచ్చిన డిజైన్ చేసేసుకొని తిననా, అది కాదు నాన్న, ఇది నాన్న ఫ్లవర్ కేన్, అదే కేన్తో ఇలా జుంకా టైప్ చేశాను అనమాట మ్యాచింగ్. Because I have flowers. సో అది ఆ ఫ్లవర్స్ అయితే చిన్నపిల్లలు కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో దానికని చెప్పేసి తన కోసం చేసి నాకు పెడతావా? ఓకే, నేను పెట్టుకుంటాను. Open that thing. సో మీకు కొంచెం క్లియర్గా చూపిస్తాను. సో ఇదన్నమాట, ఇది వచ్చేసి పాలిమర్ క్లే అంటారు. అండ్ ఇది ప్లాస్టిక్ అనమాట. బేక్ చేసిన తర్వాత హార్డ్ అయిపోతుంది. సో ప్రాబ్లం ఏం లేదు, బ్రేక్ ఏం అవ్వదు. బట్ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఏం చేస్తున్నావు నాన్న? ఏం చేస్తున్నావు? Eating beer. బియ్యం తింటున్నావా నాన్న? బియ్యం తినకూడదు కదా. ఓపెన్ చేయి, అట్లా హైట్ చేసుకోకూడదు, ఓకేనా? ఓపెన్ చేయి, హైట్ చేయకూడదు అని చెప్పాను నేను. దొంగ. బిస్కెట్స్ ఏదైనా స్నాక్స్ తీసుకో, బియ్యం వద్దు నాన్న, ఓకే? సో తనేంటంటే ఇంకా నేను అరుస్తానని చెప్పేసి ప్యాంట్రీలో దాక్కొనేసి తింటా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మా లీనా నా కోసం బర్త్డే గిఫ్ట్ ప్రిపేర్ చేస్తూ ఉంది. ఏదో డ్రా చేస్తుంది అనమాట, హ్యాపీ బర్త్డే మమ్మీ అనేసి. ఏం చేస్తున్నావు నాన్న? వావ్, ఏంట్రా అది? Mommy, look. You. నైస్ నాన్న. That's you. I made you. Mommy, look. You're so cute. ఓ థ్యాంక్ యూ బేబీ. సో చూసారు కదండి, ఇదన్నమాట ఫైనల్గా తను డ్రా చేసింది మళ్ళీనా. సో మంచిగా కలరింగ్ కూడా వేసేసింది. సో అది అయిపోయిన తర్వాత నేను ఇక్కడ వెజిటబుల్ పులావ్ చేస్తున్నాను. సో నా దగ్గర అన్ని ఫ్రోజన్ ఉన్నాయన్నమాట వెజిటబుల్స్. సో వాటితో చేస్తున్నాను. అండ్ ఇన్స్టాపాట్లో చేస్తున్నాను. రెసిపీ తెలియదు అంటే తప్పకుండా ట్రై చేయండి. సో ఫస్ట్ అయితే సాటా మోడ్లో పెట్టేసి నేను బటర్ అండ్ ఆయిల్ యాడ్ చేశాను అనమాట. అది కొంచెం వేడైన తర్వాత బిర్యానీ మసాలా వేసేసాను. సో నేను సోంపు కంపల్సరీ వేస్తానండి ఇలాంటి వెజిటబుల్ రైస్లో, చాలా బాగుంటుంది. తర్వాత ఆనియన్స్ వేసేసాను అనమాట. తర్వాత ఒక 3 చిల్లీ కూడా వేసేసాను, పచ్చిమిర్చి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను అనమాట. సో అది కూడా జస్ట్ అలా 1 మినిట్ అలా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసిన తర్వాత టమాటో యాడ్ చేసేసేయండి. సో ఇది కూడా ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది, త్వరగానే మెత్తగా అయిపోతాయి అన్నమాట. అండ్ తర్వాత మీరు మీకు నచ్చిన వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసేసుకోండి. సో నేను ఫ్రోజన్వే కదా, నా దగ్గర అన్ని మిక్స్డ్ వెజిటబుల్స్ ఉన్నాయన్నమాట. సో అవన్నీ వేసేసాను. సో అవన్నీ వేసిన తర్వాత నేను ఇక్కడ బిర్యానీ మసాలా యాడ్ చేస్తున్నాను అనమాట. సో మీరు కావాలంటే ధనియా పౌడర్ ఒకటి యాడ్ చేసుకోవచ్చు. సో తర్వాత అందులోకి నేను ఒక 2 to 3 టేబుల్ స్పూన్ కర్డ్ కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేస్తున్నాను. కర్డే అనమాట ఇలాంటి వెజిటబుల్ పులావ్ కానీ బిర్యానీలకి టేస్ట్ ఇచ్చేది. తర్వాత నేను ఇక్కడ నానబెట్టిన రైస్ కూడా యాడ్ చేసేసాను వెంటనే. ఇన్స్టాపాట్ క్లోజ్ చేసేసి ఒక 6 మినిట్స్ పెట్టేస్తే మన పులావ్ అన్నది రెడీ అయిపోతుంది. తర్వాత నేను ఇక్కడ రైతా చేస్తున్నాను. సో కుకుంబర్, క్యారెట్ అండ్ మిర్చి, తర్వాత ఆనియన్ అండ్ కొంచెం టమాటో కూడా కట్ చేశాను అనమాట. తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసి ఇందులోకి కర్డ్ యాడ్ చేసేస్తే రైతా అనేది రెడీ అయిపోతుంది. సో ఎవరికైనా తెలీదు అంటే కుకుంబర్, క్యారెట్ వేసుకోండి రైతాలోకి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇలాంటి వెజిటబుల్ పులావ్ బిర్యానీలోకే కాకుండా సలాడ్ లాగా కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట, చాలా హెల్తీ కూడా. సో మన పులావ్ కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా, పర్ఫెక్ట్గా కుక్ అయింది. అండ్ ఇన్స్టాపాట్లో చాలా బాగా వస్తుందండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. కుక్కర్లో కంటే కూడా ఇన్స్టాపాట్లో చాలా బాగుంటుంది. ప్లస్ కింద స్టిక్ కూడా అవ్వదు అనమాట ఇది రైస్. సో బిర్యానీ అయితే పులావ్ అయితే రెడీ అయిపోయింది. అండ్ రైతా కూడా రెడీ అయిపోయింది. సో ఇదన్నమాట ఇవాళకి లంచ్. అండ్ చాలా సింపుల్గా నేను ఉన్న వెజిటబుల్తో ఇలా వెజిటబుల్ పులావ్ చేశాను. సో ఎవరైనా పిల్లలు కూడా వెజిటబుల్స్ ఎక్కువగా తినని వాళ్ళైతే ఇలా రైస్ కొంచెం వేసేసి వెజిటబుల్స్ అన్నీ వేసేసి కుక్ చేసేస్తే హ్యాపీగా తినేస్తారనమాట. సో మా శ్లోక వచ్చేసి చాలా పిక్కీ ఈటర్ అండి, చాలా చూసుకొని తింటుంది. సో అందుకని ఎప్పుడన్నా ఇలా చేస్తూ ఉంటాను అనమాట. సో ఇలా అయితే హ్యాపీగా తినేస్తారు.
సో మళ్ళీ లంచ్ అయితే అయిపోయింది. బుట్టేది నాన్న, బుట్టేది ఎక్కడ పోగొట్టున్నావు? చూడు అంత ఫేస్కి ఎట్లా పూసుకున్నావు చూడు. అబ్బా అవుతుంది నాన్న. బొట్టు పెట్టి తెచ్చుకుంటావా? వస్తారా, మళ్ళీ వస్తాడు. సో ఐస్ క్రీమ్ ట్రక్ సౌండ్ లాగా వినిపించేసి పాపం చాలా ఆశగా వచ్చిందనమాట. బట్ బయట చూస్తే ప్యాకేజ్ ఉండింది. సో అది తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోయి కాసేపు రిలాక్స్ అవుతా ఉన్నాను. హలో, సో చూసా కదండి, మార్నింగ్ వచ్చేసి కాసేపు అలా పూజ అన్నీ అయిపోయాయి. అండ్ తర్వాత వచ్చేసి పిల్లలు హోంవర్క్ చేసిన తర్వాత నేను లంచ్ ప్రిపేర్ చేశాను. సో ఏం ఎక్కువగా చేయలేదు, జస్ట్ వెజిటబుల్ పులావ్ లాగా చేశాను అనమాట. అండ్ రైతా సింపుల్. సో ఇది ఎవరైనా బ్యాచిలర్స్ కూడా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. చాలా టేస్ట్ ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది, త్వరగా కూడా అయిపోతుంది అనమాట. ఇన్స్టాపాట్లో అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ తర్వాత వచ్చేసి కాసేపు రిలాక్స్ అయ్యేసి కాసేపు ఏమంటారు, నాకు నచ్చిన ఏదైనా సీరియల్ అలా చూద్దామని వచ్చాను అనమాట. ఏం పెద్దగా మూవీస్ ఏం లేవు. సో మహాభారతం చూస్తూ ఉన్నాను. చిన్న పాప వచ్చేసి ఇంకా ఇక్కడ ఆడుతూ ఉందన్నమాట. ఏంది నాన్న? థ్యాంక్ యూ. వద్దు నాన్న, నీకు పెట్టుకోకూడదు. The birthday day friends Akka is for me and Akka. ఇది ఎవరు ఇచ్చింది నీకు? My Akka's friend. మరి అక్క ఫ్రెండ్ అక్కకి ఇచ్చింది, నీకు కాదు కదా? It's for me. నీకు కాదు. It's for me. ఓకే. Just open it. థ్యాంక్ యూ. I don't want. You already have one. I don't want it. And I already have one. Baby want. సో ఇంకా లిప్స్ ఏమంటారు, లిప్ గ్లాస్లు అంటే పిచ్చి అనమాట. ఎక్కడ లిప్ గ్లాస్ పడినా తీసుకొని, నేనేదో మరీ డ్రై అయిపోతూ ఉంటాయి లిప్స్ అని చెప్పేసి నేను ఎక్కడంటే అక్కడ పెట్టుకుంటా ఉంటాను. ఇది వచ్చేసి ఇంకా అన్నీ తీసుకొచ్చి ఎక్కడో చోటు పెట్టుకుంటా ఉంటుంది అనమాట. సో యాక్చువల్గా ఐస్ క్రీమ్ ట్రక్ వచ్చిందని చెప్పేసి మేము హడావిడిగా వచ్చేసాం అనమాట కిందికి. సో చూస్తే లేదు, మేబీ వెళ్ళిపోయిందేమో. Mommy, I like vanilla ice cream. వెనిలా ఐస్ క్రీమ్ వస్తే, ట్రక్ వస్తే తీసుకుందాం. Or I like white ice cream with that sprinkle rainbow and that rainbow that frosting. ఓకే. సో యాక్చువల్గా ఐస్ క్రీమ్ ట్రక్ వస్తుందని చెప్పారనమాట మా కమ్యూనిటీలో. ఏమన్నా వచ్చిందేమో సౌండ్ అలా వినిపించేసరికి పరిగెత్తుకుంటూ వచ్చేసామన్నమాట. బట్ బయటకు వెళ్ళి చూస్తే ఏం లేదు, జస్ట్ ఒక ప్యాకేజ్ ఉండింది. మేము వచ్చేసి హ్యాండ్ శానిటైజర్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఒకసారి చెక్ చేస్తే ఉన్నింది ఆన్లైన్లో. సో అది బుక్ చేసామన్నమాట, అదే వచ్చింది. సో అది బయటపడేసి ఇంకా వచ్చేసాను. సో కాసేపు సీరియల్ చూసేసి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను, ఓకేనా? ఇది 2 bangles. చూపి, ఎందుకు వేసుకున్నావు? I want it like that. ఏది చూపించు. I keep Vaseline. ఎందుకు వ్యాజ్లిన్ పెట్టుకున్నావు? Because it's too, even it's hurting gonna be here because I put it on. I like it. I like it. I like it. సో ఇక్కడ మొత్తం ఫేస్కి అంతా ఏమంటారు, కిడ్స్ మేకప్ ఉంటుంది కదా, అది పూసుకొని వచ్చిందనమాట. అండ్ తర్వాత బ్యాంగిల్స్ వచ్చేసి తను చిన్నవి అయిపోయాయి, అందుకనేసి వ్యాజ్లిన్ ఆల్రెడీ పట్టించేసేసుకొని తనే బ్యాంగిల్స్ వేసుకుందని చెప్పేసి చెప్తా ఉంది. హలో, సో అలా కాసేపు ముచ్చట్లు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో వెజిటబుల్స్, ఫ్రూట్స్ అండ్ మిల్క్ అన్నీ అయిపోయాయి. సో వెళ్ళేసి వద్దాం అన్నట్లు బయలుదేరామన్నమాట. అండ్ ఆల్రెడీ నేను పటేల్ బ్రదర్స్కి వెళ్ళాను కదా, సో ఇండియన్ గ్రాసరీస్ ఒక్కటే తీసుకొని వచ్చాను. బట్ ఫ్రూట్స్ అన్నీ అక్కడ ఏం లేవన్నమాట. సో అనేసి మళ్ళీ ఇక్కడ హ్యారిస్టీజర్ అనేసి మాకు చాలా దగ్గరలో ఉంటుంది, దానికోసం వెళ్ళాను. అండ్ లోపలికి వెళ్ళిన వెంటనే నాకు అనిపించింది ఏంటి అంటే వాటర్ మెలన్. సో సమ్మర్ కదా, సో చూస్తూనే తీసేసుకోవాలనిపించింది. సో ఇక్కడ నేను ప్రైస్ కూడా $2.99 ఎంతో ఉంది ఈచ్. సో 2 తీసుకున్నాను అనమాట. మెయిన్గా ఎంట్రన్స్లోనే మంచిగా ఫ్రూట్స్ పెట్టేశారు. సో ఫ్రూట్స్ అన్నీ తీసేసుకున్నాను. నేను ఇక్కడ చూపిస్తున్నవన్నీ తీసేసుకున్నాను అనమాట. పర్లేదు, ఈ టైంలో అన్నీ స్టాక్ పెడుతున్నారంటే నాకైతే చాలా గ్రేట్ అనిపిస్తుంది. షాప్ వాళ్ళు పాపము ఇవి సేల్ అయినా అవ్వకుండా ఫుల్ స్టాక్ అయితే ఫ్రెష్గా తీసుకొచ్చి పెడతా ఉన్నారనమాట. ఫార్మర్స్ మార్కెట్వే తీసుకొచ్చి పెడతా ఉన్నారు. సో అలా అన్ని వెజిటబుల్స్ అన్నీ ఫ్రూట్స్ అన్నీ తీసేసుకొని ఇంకా
టమాటోస్ చూసారా ఎంత బాగున్నాయో అసలు. యాక్చువల్గా పటేల్ బ్రదర్స్ కంటే ఇక్కడే తక్కువ అనమాట ప్రైస్. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడే తీసేసుకున్నాను. అండ్ అంత షాపింగ్ అయితే నాది అయిపోయింది. బట్ ఏంటంటే మనం ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాం కదా, సో ఏదో ఒకటి కనిపిస్తుంది అని చెప్పేసి చూస్తూ ఉన్నాను ఇక్కడ. అండ్ ఫైనల్గా షాపింగ్ అయితే అయిపోయింది. ఇవి నేను తీసుకున్నాను. అండ్ ఎక్కువగా ఫ్రూట్స్ అండ్ వెజ్జీసే అనమాట. అండ్ కేక్ కూడా ఒకటి తీసుకున్నాను, పిల్లలు తింటారని చెప్పేసి. యాక్చువల్గా నేను చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా షాపింగ్ చేసేసరికి బాగా టైర్డ్ అయిపోయాను. సో అందుకని చెప్పేసి అట్లీస్ట్ పిల్లలు తింటారు అనేసి తీసుకొని వచ్చాను అనమాట. అంతే, అలా సింపుల్గా నా బర్త్డే అనేది సెలబ్రేట్ చేసుకున్నాను. వచ్చేసారు కదండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. సో మరొకసారి మీ అందరికి చాలా థ్యాంక్స్. అండ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బై బై, సీ యు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.